రైట్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పాలన తీరుపై అన్ని వర్గాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంకట్రావు సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రేవంత్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రైతులు ప్రతి సొసైటీ దగ్గర తిడుతుంటే తాను విని భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు వెంకట్రావు. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో 65% పైగా వ్యవసాయ రంగం ప్రభుత్వానికి సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా ఉందని ఆయన పేర్కొన్నాడు. ఏ రాష్ట్రంలో లేని యూరియా యాప్ తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించాడు. వెంటనే ఆ యాప్ను తీసివేయాలని సూచించాడు వెంకట్రావు. అదేవిధంగా రైతులకు యథావిధిగా రైతు బంధు వేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ రెండు పనులు చేయకపోవటం వల్లనే రైతులు వ్యతిరేకంగా మాట్లాడారని తెలిపాడు. ఈ రెండిటి వల్లే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని గ్రామాలలో ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని కుండబద్దలు కొట్టాడు వెంకట్రావు. ఇక కాంగ్రెస్ కార్యకర్త లేఖకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఏ రాష్ట్రంలో లేని యూరియా యాప్ మన రాష్ట్రంలో ఎందుకని సీఎం రేవంత్ రెడ్డికి అయితే కామారెడ్డి కాంగ్రెస్ కార్యకర్త బహిరంగ లేఖ రాశారు? దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? వాళ్ళ సొంత పార్టీ నేతలే చెబిరలి పైన సొంత పార్టీ కార్యకర్తలే అదేవిధంగా రేవంత్ రెడ్డి అభిమానులే ఆయన వివరిస్తున్న తీరు పట్ల ఇవాళ ఎక్కడికక్కడ ఎండగట్టిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన తీరుపైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తో పాటు స్వయాన ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులే బహిరంగంగా విమర్శలు చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి వీరాభిమాని వల్ల రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశాడు. ఆ లేఖలో స్పష్టంగా చెప్పడం జరిగింది, మీ పరిపాలన తీరు వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అదేవిధంగా మీరు ఏ రాష్ట్రంలో లేని విధంగా యూరియాకు సంబంధించినటువంటి యాప్ తీసుకురావడం వల్ల ఆ యాప్ ప్రజలకు ముఖ్యంగా రైతులకు అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీ గురించి నేను ప్రతిసారి సోషల్ మీడియాలో కానీ సోషల్ మీడియా వేదికగా కానీ ప్రతినిత్యం పోరాటం చేస్తా. కానీ మీరు అవలంబించే విధానం పట్ల ఇవాళ మేము కౌంటర్ వేయాలంటేనే భయంగా ఉంది. అదేవిధంగా దానికి ప్రతిసారి చేస్తున్న నేపథ్యంలో దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం. ప్రతి గ్రామంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం పైన మీ పైన ప్రజలు దుమ్మెచ్చిపోతున్నారు. ఈ లేఖను మీకు బాధతో రాస్తున్నాను. ఏ రాష్ట్రంలో లేని విధంగా యాప్ను మన రాష్ట్రంలో తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారని మిమ్మల్ని ప్రజలు నమ్మలేకపోతున్నారు. యథావిధిగా పూర్వం ఎట్లయితే ఉండేనో కేసీఆర్ హయాంలో ఆ విధానాన్ని అవలంబించండి. ఇవాళ ఇంకా కేసీఆర్ నే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మీరు వచ్చేసి దాదాపుగా 2.5 సంవత్సరాలైనా కానీ ఇంకా కేసీఆర్ సంబంధించిన గుర్తులే, కేసీఆర్ అవలంబించినటువంటి పరిపాలన విధానం పట్ల ప్రజలు అద్దం పడుతున్నారు. కేసీఆర్ ని గుర్తు చేసుకొని ఇప్పటికీ బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. మిమ్మల్ని నమ్ముకున్న రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ అంశం పట్ల కులంకషంగా చర్చించి యాప్ను రద్దు చేసి మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియాను అందించాలని రేవంత్ రెడ్డి వీరాభిమాని లేఖ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వెంకట్రావు అనే వీరాభిమాని నిన్న బహిరంగ లేఖ రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి ఇదే అంశం పట్ల చర్చ జరుగుతుంది. వాళ్ళ రైతుల పట్ల రేవంత్ రెడ్డి అవలంబించే విధానం పట్ల ప్రజలు అదేవిధంగా రైతులు ముఖ్యంగా గురుగున్నారు. యాప్ విధానం పూర్తిగా రద్దు చేసి మాన్యువల్ పద్ధతి ద్వారా కేసీఆర్ సంబంధించినటువంటి విధానం ఏదైతే అవలంబించారో ఆ విధానాన్ని రద్దు చేయాలని ఇవాళ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన పైన విసిగి వేసారిపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లాయలిస్టు కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చక బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం పట్ల దుమ్మెత్తిపోతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ అంశం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజుల నుంచి లాయలిస్టుగా ఉన్నటువంటి ఎవరైతే రామారావు అనే పర్సన్ ఉన్నాడో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు నిర్మోమాటంగా రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం పట్ల సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా కార్యకర్తలు ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఏదైతే ఈ ఉందో ఆ అంశం పట్ల బహిరంగంగా చర్చనీయాంశంగా ఈ లేఖ మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.